నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించండి. సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో సత్తివేడులో రాస్తారోకో. వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రమైన సత్తివేడులో గాంధీ విగ్రహం వద్ద సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ధరలు తగ్గించాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి జనార్దన్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఆంబాకం చిన్ని రాసులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయినప్పటికీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యం ధరలు పెంచుతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2014లో 400 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర ఉండగా నేడు 1030కి చేరిందని, పెట్రోల్ 75 నుంచి 117కు పెరిగిందని, డీజిల్ 50 నుంచి 110కి పెరిగిందని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధాలను సాకుగా చూపించి నిత్యం ప్రజలపై భారాలు మోపి పేద మధ్యతరగతి కార్మిక వర్గాలపై దోపిడీ చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వడం దారుణమన్నారు. దేశాన్ని అభివృద్ధి చేస్తామంటూ అదానీ, అంబానీల ఆస్తులు పెంచుతూ వాళ్ళ వ్యాపారాలు పెంచుతూ దేశంలో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల మధ్య మత చిచ్చు రేపుతూ విడగొట్టి పరిపాలించాలని చూస్తున్న బీజేపీతో అంటగాగుతున్న రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రజలపై రోజు రోజుకు ధరలు పెంచుతుంటే ఏమీ పట్టనట్టు ఉండడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కృష్ణయ్య, ఎల్లయ్య, రోస్లిన్, లక్ష్మి, ఆముద, జీవ, గోవిందమ్మ, కొల్లాపురి, జ్ఞానసుందరం, దేవేంద్రమూర్తి మరియు సిపిఐ నాయకులు చంద్ర, ధనుంజయలి శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఆందోళన పిలిపించాయి. అందులో భాగంగానే మన సత్యవేడు పట్టణంలో సిపిఐ, సిపిఎం పార్టీలు కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు అయిందని, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిందని సంక్షేమం పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ళు పుష్కర కాలం పూర్తయిన పేరుతో వాళ్ళ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు దురదృష్టం విశాఖపట్నం జరిగిన సంఘటన వల్ల వాయిదా పడింది. మన తిరుపతి పట్టణంలో ఇవాళ ఈరోజు జరుపుకోబోతున్నారు వాళ్ళు, కానీ రేపు పునరుద్ధరణ వాయిదా వేశారు. ఈరోజు ప్రజలకు ఏం మేలు చేశారని వీళ్ళు సంక్షేమం పేరుతోటి ఈ సభలు జరుపుతారని మేము సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల్లో 12 సంవత్సరాలకు ముందు 2014లో గ్యాస్ ధర 400 రూపాయలు కేవలం సిలిండరు, పెట్రోల్ ధర 75 రూపాయలు, డీజిల్ ధర 50 రూపాయలు ఉండింది. ఇవాళ ఎంత రేట్లో? ఇవాళ గ్యాసు దాదాపు 1030 రూపాయలకు వచ్చింది, పెట్రోల్ 117 రూపాయలకు వచ్చింది, డీజిల్ 105 రూపాయలకు పెంచింది. ఎన్ని రేట్లు ఇవాళ ధరలు పెంచారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగాయి. రవాణా వ్యవస్థలో కీలకంగా ఉండే డీజిల్ వల్ల ఈరోజు రేట్లు పెరగడం వల్ల ఇవాళ ప్రతి ఒక్క ధరలో పెరిగి నిత్యావసర ధరలు పెరిగింది. అదేవిధంగా ఈరోజు యుద్ధం సాగుతోటి ఇజ్రాయెల్ యుద్ధం, ఇరాన్ యుద్ధం, రకరకాల అమెరికా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల పేరుతో అనేక దేశాలపైన ఆంక్షలు పెట్టి పన్నులు పెంచి మనకు వస్తున్న పెట్రోల్, డీజిల్ దిగుమతులను కూడా సుంకాలు విధించి ఆ రకంగా ఆయిల్ కంపెనీలకు నష్టం వస్తుందని చెప్పేసి నష్టం సాగుతోటి ఈరోజు పన్నులు పెంచుతున్నారు. కానీ ఇవాళ ఒరిజినల్ పెట్రోల్ ధర 50 రూపాయలు కూడా లేదు, 117 రూపాయలు. అంటే వీళ్ళు వేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు ఎంత ఉందో మనం చూడొచ్చు. ఇవాళ పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రానికి మన ఆంధ్రాకు పోల్చుకుంటే ఇవాళ పెట్రోల్ దాదాపు 9 నుంచి 10 రూపాయలు తేడా ఉంది. అంటే పక్కనే ఉన్న 3 కిలోమీటర్లు తమిళనాడులో 10 రూపాయలు తక్కువ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వెలగబెడుతున్నాము, ఈ సంక్షేమం కొల్లి పొంగుతూ ఉంటాయని అని చెప్పేసి కూటమి నాయకులు మాట్లాడతారు. మరి ఇక్కడ వీళ్ళు ట్యాక్సులు తగ్గించుకోవచ్చు కదా అని చెప్పి మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ట్యాక్సులు తగ్గించుకోకుండా ధరలు పెంచుతున్నారు, రైతులకు ఎరువుల ధరలు పెంచుతున్నారు. ఇవాళ యూరియా ధర పెంచకపోయినా ఇతర కాంప్లెక్స్ ధరలు 2000 రూపాయలు తక్కువ ఏ ఎరువు లేదు. ఇవాళ ధరలు పెరిగిపోయినాయి, రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయ కూలీలకు ఉపాధి పథకాన్ని రద్దు చేశారు, వాళ్ళకి ఇవాళ పని కల్పించే పరిస్థితి లేదు. ఫ్యాక్టరీల్లో కార్మికులకు పని గంటలు పెంచారు, వాళ్ళకే వేతనాలు పెంచే పరిస్థితి లేదు. ఇవాళ దేశంలో మొత్తం సంక్షోభంలో ఉంది, ఆర్థిక సంక్షోభంలో కూరుకోబోతుంది. వామపక్షాలు హెచ్చరిస్తున్నాయి. ఈ భారతదేశం కాపాడాలంటే కార్మిక వర్గం, రైతాంగం అందరూ కూడా తిరగబడే ఈ రోజు ఉండే బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసి తప్ప ఈ ప్రజల కష్టాలు పోవు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పెన్షన్ ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొని ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పని పిలుపునిస్తూ సిపిఎం పార్టీగా సచివాడు నియోజకవర్గం తరఫున